అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో జనం కోసం జగన్ కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ప్రయాణిస్తున్నాయి. అదర్ సైడ్ కాంగ్రెసు, ఐఎన్‌డీఏ కూటమి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష రోలు వ్యవహరిస్తుందా? లేకుంటే పాలకపక్షం వ్యవహరిస్తుందా అనేది మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ తెలుసు. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ ప్రధాని కోసం ప్రయత్నిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లీడర్స్ ఎన్‌డీఏ కూటమికి మద్దతిస్తూ మోడీ ప్రధాని కోసం ప్రయత్నించారు. దాని రిజల్ట్స్ చూసాం. బీజేపీకి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, బీజేపీకి వచ్చిన ఎంపీలు కానీ. చంద్రబాబు చెప్పిన విధంగా అదే కూటమి లీడ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని, ఎన్‌డీఏ కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబు అనుసంధానంగా చెప్పిన విధంగానే కాంగ్రెస్ లీడర్లు కూడా బిహేవ్ చేస్తున్నారు. బిహేవ్ చేసి వాళ్ళు పాలకపక్షం సైడే, ప్రజల సైడు కాకుండా పాలకపక్షం సైడు, రాహుల్ గాంధీ కోసం కాకుండా మోడీకి కోసము అవి ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారన్న విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకొక సైడు కమ్యూనిస్టులను రీసెంట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబుకు నారాయణ గారు కానీ, తర్వాత రామకృష్ణ గారు కానీ ఏ విధంగా ఫేవర్‌గా మాట్లాడుతున్నారు. ప్రజల పక్షాన మాట్లాడాల్సిన మాటలు కూడా మాట్లాడకుండా, ప్రజల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా పెత్తందారుల సైడే, కమ్యూనిస్టులు అంటే ప్రజల సైడు, పేదల సైడు మాట్లాడే కమ్యూనిస్టులు కూడా పెత్తందారు సైడే మాట్లాడుతూ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అది రీసెంట్‌గా మనం చూసిన లోకేష్ గారి లేదా కమ్యూనిస్టులు సిపిఐ, సిపిఎం వాళ్ళకి ఏ విధంగా క్షమాపణలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. సో, ఇంకా నెక్స్ట్ ఉండేది కా మీడియా. మీడియా ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఉంది. మీడియా కూడా ఒక సాక్షి తప్ప రిమైనింగ్ అన్ని మీడియా పత్రికలు చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా ఏ విధంగా కాపాడుతున్నాయి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రజల సమస్యలను కానీ, దాడులను గానీ, హత్యలు గానీ, అత్యాచారాలు గానీ, చిన్నపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియకుండా మీడియా కూడా ఏ విధంగా చంద్రబాబుకు ఫేవర్‌గా ఉన్నదనేది గత మనం 4 నెలలు, ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలలలో మనకు తెలుస్తుంది మీడియా పాత్ర ఏంటి అనేది. ఇంకా ఇంకా ఉండేది ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సైడు పోరాడేది ఒకే ఒక్క జగన్. జగన్ కోసము ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజలు చంద్రబాబుకు లొంగకుండా ప్రెజెంట్ ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే, ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల సమస్యలను ఎప్పుడప్పుడు మీరు చూస్తే వరుస ఘటనలు, దాడులు, హత్యలు, ఈ దౌర్జన్యాలు ఈ విధంగా నిన్న ఢిల్లీ లెవెల్‌లో కూడా జగన్ గారు ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీలోకి ఏ విధంగా అన్ని పక్షాలు, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను తెలిసే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాలు, హత్యల గురించి ఏ విధంగా ప్రొజెక్ట్ చేశారు అనేది ప్రతిపక్ష రోలు, ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పోరాడుతున్నారన్నది క్లియర్‌గా గత 3 నెలలకు మనకు వరుస సంఘటనలు కానీ మనకు తెలుస్తాయి. ప్రెజెంట్‌గా లేటెస్ట్‌గా విజయవాడలో వరదలు జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఎన్నో విషయాలు బయటకు తెలిసాయి. లేకుంటే ఇవి కూడా చాలా విషయాలు మరుగున పడతాయి. ఇదేదో నార్మల్ వరదల టైప్‌లోనే ఉంది. కానీ ఇవి మా మా మామూలు వరదలు కాదు. మానవ తప్పిదం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. ప్రభుత్వం కానీ అధికారులు చెప్పినట్టు ఐఎండీ రిపోర్ట్ల ప్రకారము వర్ష సూచనలు ముందే శనివారమే చెప్పాను కానీ శనివారం చెప్పిన ముందే అలర్ట్ అయ్యుంటే చాలా ప్రజలను అప్రమత్తం చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ ఇక్కడికి తరలించుంటే ప్రజలను వరదల నుంచి కాపాడుకొని చాలా ప్రాణ నష్టం. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ప్రభుత్వమేమో 32 అంటుంది. బయటున్న వాళ్ళైతే చాలామంది వరదల్లో కొట్టుకుపోయిన శవాలను చూసాము. 70 దాకా ఉండొచ్చు, 80 ఉండొచ్చు అని రకరకాలుగా వదంతులు వస్తున్నాయి. చాలామంది 5 రోజుల పాటు ఎంత నరకయాతన అనుభవించారు. నీరు లేదు, తాగడానికి పాలు లేవు, చిన్నపిల్లలకు అన్నం దొరక్క ఎన్ని ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికెళ్ళి వరద బాధితులను పలు సందర్భాలలో అన్ని ఏరియాల్లో కవర్ చేసి చెప్పడం వల్ల, సాక్షి మీడియా ప్రొజెక్ట్ చేయడం వల్ల, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్
లో ఉన్న సోషల్ మీడియా వల్ల, నెటిజన్స్ వల్ల ఈరోజు చాలా విషయాలు తెలుస్తున్నాయి. చాలా విషయాలు తెలుస్తాయి. ఎంత పెద్ద నష్టమైంది? ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? ఇది సహజంగా జరిగే నష్టమా? వరదల వల్ల వచ్చిన నష్టమా? లేదంటే కృష్ణా వల్ల వచ్చిన నష్టమా? బుడమేరు కాలువ, బుడమేరు నది అంటారా? వల్ల డైవర్ట్ చేయడం వల్ల వచ్చిన వరదలా? కృష్ణా వల్ల వరదలు రావడం వల్ల విజయవాడ మునగదని చాలామంది నిపుణులు చెప్తున్నారు. బుడమేరు అనే కాలువను లిఫ్ట్ చేయడం వల్ల, గేట్లు ఎత్తడం వల్ల, అవి విజయవాడలోకి వాటర్ రావడం వల్ల ఇవి ఇంత భారీ నష్టం జరిగిందని నిపుణులు, అధికారులు చెప్తున్నారు. అది ఎందుకు ఎత్తారు అంటే దానిపైన ఇంకో కాంట్రోవర్సీ. అక్రమంగా నివసిస్తున్న చంద్రబాబు అంటే ఏపీ సీఎం, ముఖ్యమంత్రి స్థాయిలో అక్రమంగా నివసిస్తున్న కరకట్ట మీద అంటే కరకట్ట అంటే అది కృష్ణా నదిలో ఉన్న కరకట్ట మీద జ అది బఫర్ జోన్. బఫర్ జోన్‌లో ముఖ్యమంత్రి గారు ఉండడమే తప్పు. అది అక్రమ కట్టడాల్లో ఉండడం రెండో తప్పు. ఇలాగా ముఖ్యమంత్రే అక్రమ కట్టడాల్లో ఉండడం వల్ల అది ఈ ఈ కృష్ణా వాటర్‌తో పాటి బుడమేరు వాటర్ కూడా ఇక్కడ రాకుండా బుడమేరు వారిని విజయవాడకు వచ్చేటట్లు చేయడం వల్ల ఈ భారీ నష్టం జరిగిందనేది చాలామంది చెప్తున్నారు. సో, ఇవన్నీ బయటికి రావాలి అంటే జగన్ అనే ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఎటువంటికి ఆహ్, ఆహ్, అధికార పక్షానికి లొంగకుండా నిర్మొహమాటంగా ఎన్ని ఇబ్బందులున్నా గానీ ప్రజల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని జనాలు జగన్ కావాలి, జగన్ కోసం జనం కోసం జగన్ కావాలి అని పదే పదే నినదిస్తున్నారు. సో, ప జగన్ కోసం జగన్‌కు మద్దతుగా మనందరము కూడా సపోర్ట్ చేస్తాం. జగన్‌కు మద్దతుగా ప్రజల కోసం పోరాడుతున్న జగన్ కోసము ఎల్లవెల్లలా మనము ఆయనకు సహకరిస్తూ ప్రజల తరపున పోరాడదాం. థాంక్ యూ.